అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఛానల్. ఈరోజు నర్సరీకి వెళ్తున్నానండి. కడియం నర్సరీస్ అంటే తెలియని వారు ఉండరు కదా, అంత ఫేమస్ ఈ నర్సరీస్. రాజమండ్రికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ నర్సరీస్ ఉంటాయండి. కడియంలో 6,000 వరకు నర్సరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మొక్కల కాస్ట్ వచ్చి ₹10 నుండి స్టార్ట్ అయ్యి 10 లక్షల వరకు అయితే ఉంటాయి. మనకి అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి. లేని వెరైటీ అంటూ ఉండదు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ మొక్కలకు సంబంధించిన అన్ని రకాల కుండీలు, కంపోస్ట్, గార్డెనింగ్ టూల్స్, అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనకి దొరుకుతాయండి ఇక్కడ. మనం మొక్కలు కొన్న తర్వాత వాటిని ఎలా పెంచాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏ టైంకి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో అక్కడ ఉన్న నర్సరీ వాళ్ళు మనకి ఎంతో చక్కగా ఓపికగా మనకు వివరిస్తారు. ఈ నర్సరీస్ అన్నీ కూడా హైవే పక్కనే ఉండడం వలన ఈ రోడ్ మీదుగా వెళ్ళేవారు ఇక్కడ మొక్కలు కొన్నా కొనకపోయినా ఒక్కసారి అయినా ఆగి ఈ మొక్కల అందాలను తిలకించి అయితే వెళతారు. ఈ నర్సరీలో అయితే చాలా వెరైటీ బోగన్విలియా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి. నాకైతే మల్టీ కలర్ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ బోగన్విలియా ప్లాంట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్లాంట్స్ని చూడండి, మంచి మంచి షేప్లో కట్ చేసి ఎంత బాగా పెంచుతున్నారు. నేను ఈరోజు నర్సరీకి పండ్ల మొక్కలు మాత్రమే కొనాలని వచ్చానండి. కానీ ఈ పూల మొక్కలను చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో చూసారా. చిన్న చిన్న మొక్కలకి ఎంత అందంగా పువ్వులు పూసాయో. ఈ బంతి పువ్వులు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. ఈ నర్సరీలో ఓన్లీ బాన్సాయ్ మొక్కలు పెంచుతున్నారు. చాలా డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్ డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి. ఈ ప్లాంట్ ఎంత ఓల్డ్ ప్లాంట్ అయితే అంత కాస్ట్ ఉంటుంది. వీటిని మనం డెకరేటివ్ ప్లాంట్స్ లాగా చక్కగా పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటాయండి. కానీ కాస్ట్ అయితే మాత్రం లక్షల్లోనే ఉంటుంది. ఇవన్నీ అరటి మొక్కలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. రెడ్ అరటి, చక్కెరకేళి, అమృతపాణి ఇలా చాలా ఉన్నాయి. నేను ఏ వెరైటీ అరటి మొక్క తీసుకున్నానో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నిమ్మ మొక్కలు అండి. చిన్న ప్లాంట్స్కి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, చిన్న చిన్న కవర్స్లో పెట్టి పెంచుతున్నారు. అలాగే ఈ నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. గ్రీన్ షేడ్లో పెట్టి పెంచుతున్నారు. ఈ నర్సరీలో స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ కూడా ఉన్నాయండి. నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇవి. సపోటా, 2 చక్కెరకేళి మొక్కలు, లెమన్ ప్లాంట్, పప్పాయ 2 మొక్కలు, దొండతీగ 1, ఇదేమో ఆల్ స్పైసెస్. ఇది పాల సపోటా, దీని కాస్ట్ వచ్చి 200. ఇది 2 చక్కెరకేళి మొక్కలు, ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ పడింది. ఇది టాయ్ లెమన్, చూసారా కాయలతో ఫుల్గా. మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి కొనుక్కున్నప్పుడు ఇలా ఫుల్ కాయలతో ఉన్నది కొనుక్కోవాలి. ఈ ప్లాంట్ వచ్చి 500కి ఇచ్చారు. ఇది ఆల్ స్పైసెస్, దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్. అలాగే ఇది దొండపాదు వచ్చి నాకు 50 రూపీస్కి ఇచ్చారు. ఇది హైబ్రిడ్ పపాయ ట్రీ, ఇది ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్ పడింది. చూసారా పెన్సిల్ దొండ, అప్పుడే దొండకాయ కాసేసింది. ఇలాంటి కాయలతో ఉన్న మొక్కలు తెచ్చుకోవాలి మనం ఎప్పుడైనా. ఈ ఆల్ స్పైసెస్ మనకి మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఈ లీఫ్ మనం తిన్నామంటే మౌత్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఈ అరటి మొక్కల్ని, పపాయ ప్లాంట్స్ని నేలలో వేసుకుంటాను. అలాగే మిగిలిన ప్లాంట్స్ని టెర్రస్ గార్డెన్లో పాతుకుంటానండి. ఈ ప్లాంట్ని ప్లాంట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కవర్ని తీసేయాలి. తీసేసి ఈ మొదలు అస్సలు మనకి కదలకుండా వేసుకోవాలి. దీన్ని ఎలా తీసుకెళ్ళి ఇందులో పెట్టేయడమే. పెట్టేసి ఈ మట్టితో కవర్ చేసేసుకో.
వాటర్ చేద్దాం. ఇంకో ప్లాంట్ కూడా పాతుకుందాం. ఫస్ట్ కవర్కు తీసేద్దాం. ఈ కింద అస్సలు మూవ్ అవ్వకుండా ఇలా కింద పట్టుకుని ఇలా ఈ గుంట్లో పెట్టేసి కరెక్ట్గా పెట్టుకోవడమే, చక్కగా మట్టేసుకోవడమే. మట్టిని కొంచెం గట్టిగా ఇక్కడ మొదల దగ్గర నొక్కేసి వాటరింగ్ చేసుకోవడం. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పాయాని ప్లాంట్ చేసుకుందాం. ఈ పప్పాయ ప్లాంట్ని కూడా ఇలా కవర్ కట్ చేసుకోవాలి. మట్టి అసలు విడిపోకుండా తీసుకోవాలి. ఇటు అటు కట్ చేసేసామంటే మనకు చక్కగా వచ్చేస్తుంది. నేను ఇలా విడిపోకుండా ఇలా పట్టుకుని మనం ఈ గుంటలో పెట్టేది. ఇలా ప్లాంట్ చేసుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవడమే. పపాయ ప్లాంట్ని కూడా పాతుకుందాం. ఈ కవర్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఎప్పుడు ఇలాగే గట్టిగా ఉండాలి, మూవ్ అవ్వకూడదు. అప్పుడే బతుకుతుంది. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. టెర్రస్ గార్డెన్లో పెన్సిల్ దొండ పాతుకుందాం. ఫస్ట్ ముందుగా ఇలా గొయ్యి తవ్వుకోవాలి. కొంచెం తవ్వుకొని ఈ ప్యాకెట్ తీసుకుని సిజర్స్తో కట్ చేసుకుందాం. ఇది మొత్తం అంతా కోకోపిట్తో పెట్టాడు కదా, అందుకే ఇలా రాలిపోతుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ పెన్సిల్ తోని జాగ్రత్తగా ఇందులో పాతుకుందాం. ఈ వేళ్ళన్నీ ఇందులో ఉండి ఇలా పెట్టుకుని ఇలా పాతుకోవడమే. నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఈ పెన్సిల్ దొండ తీగంతా ఇలా కింద పడిపోతుంది కదా, మనం కొబ్బరి తాడుతో ఇలాగ సపోర్ట్ ఇద్దాము. కొబ్బరి తాడు ఇలా కట్టి పైన ఉన్న పందిరికి కట్టామంటే చక్కగా పాకుతుంది. దీనికి కింద ఇలా కట్టేసి దీనికి ఈ కొబ్బరి తాడుతో ఇలాగ సపోర్ట్ చేసుకున్నామంటే ఇది చక్కగా దీనికి పాకుతుంది. ఈ కొబ్బరి తాడు ఎందుకంటే దీనికి గ్రిప్ ఉంటుంది కదా, ఇలాగా ఈ దొండతీగ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు కూడా నాకులాగా మొక్కలు పెంచడం ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.